అదే అంత దూరం నుంచి ఒక ఎండిఓ గారు మా కోసం మా ఇంటికి వచ్చారన్నారు, ఇక్కడికి వచ్చామని ఇక్కడికి వచ్చేసామన్నారు. అజయ్ కుమార్ గారికి, అలాగే రామచంద్రరావు గారికి, డాక్టర్ గారు, సాహిబ్ గారికి, తెలుసారావు గారి టీం అందరూ వచ్చారు, అబ్బాయిలందరికీ. అలాగే నంజాల్ రెడ్డి గారికి, అనుకుంటాపతి తాతచ్చి మా సిస్టర్ హస్బెండ్ ఆయన మా అబ్బాయి. అలాగే ఎవరున్నారు దుర్గారావు గారు, తెలుసా దుర్గారావు గారి టీం అందరికీ, మా ఊరి నుంచి వచ్చిన అబ్బాయిలందరికీ, సత్యనారాయణ గారికి, నావాడి నాగబాబు ఎప్పుడు మొదటి నుంచి ఫస్ట్ నుంచి ఉండేవాడు, ఇప్పుడే లాస్ట్కి వచ్చాడు. మరి ఎందుకు సార్ ఊరు వదిలేసాడు, ఊరు పక్కనెట్టాడు. మా ఇద్దరికి అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మా మీద అభిమానం, మా మీద అభిమానంతో వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నాకు కృతజ్ఞతలు చెప్పిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే చాలా పెద్ద పెద్ద చెప్పేశారు నా గురించి. ఎక్కడైనా ఏదైనా జరగకుండా, ఎందుకంటే మేము ఏదైనా మాకు పని చేస్తున్నాం, ఏ మనిషి అయినా పని చేస్తున్నారు అంటే దాని మధ్య చాలా మంది సహాయ సహకారాలు ఉంటాయి. ఇప్పుడు కరోనా సేవల్లో మోసుకెళ్ళారంటే నేను ఏదో సొంత పనులు సొంతంగా తీసుకుని చేసి ఉండవచ్చు. నా టైం అలా వచ్చింది. మా కుర్రోళ్ళందరూ కూడా చాలా సహకారాలు అందించారు. కరోనా సహకారాలతో, వాళ్ళ ప్రోత్సాహాలతో మాకు ఎన్నింటి పెట్టి అందరూ కూడా పిల్లల నుంచి అందరూ ఎవరికైనా భోజనాలు పెడుతున్నారో వండుతున్నామంటే వండేసి అక్కడ పెట్టి అన్నట్లు పాపం ఒక్కొక్కటి పార్సల్ చేసి చేతులు కట్టుకుని పార్సల్ చేసి అన్ని కరెక్ట్గా సర్దుకుని ప్రతి పని వంట చేస్తున్నా కూడా వంటగాడు కూడా సాయం చేసిన పిల్లలు ఉన్నారు. అంతంత సహాయ సహకారాలు అందించిన వల్ల ఆ రోజు అలాగా అయ్యింది. ఆ కార్యక్రమాలు అయ్యింది అంతమందికి కోసం. అలాగే మా ఇంట్లో క్వారంటైన్కి ఇచ్చి పెట్టాము అన్నా కూడా చాలామంది ఇచ్చిన గ్రామాల్లో కూడా చాలామంది ఇబ్బందులు పడిన గవర్నమెంట్ పిహెచ్సి డాక్టర్లు వాళ్ళందరూ మంచి సహాయ సహకారాలు అందించారు. ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు ప్రతిసారి వాళ్ళకి కుటుంబం వాళ్ళకి ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టిన సేవా దృక్పథంతో వచ్చి చాలా సహాయ సహకారాలు అందించి చాలా చేసేవాళ్ళు. అలాగే పారిశుద్ధ్య కార్మికులు ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ పాటిస్తే వాళ్ళు కూడా వాళ్ళే మనుషులైనా కూడా అవన్నీ తీసుకెళ్ళడం చేయడం వాళ్ళ సహాయ సహకారాలు అలా అందరి సహకారాలతో జరిగినాయి అప్పుడు కార్యక్రమాలు. భగవంతుడి దయ వల్ల అలాంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడు ఎవరికి రాకూడదని భగవంతుని కోరుకుంటూ సేవ చేయడం అనేది ఎప్పుడో మొదటి నుంచి మా తాతయ్య గారు మా ఉంది, వీళ్ళ అమ్మగారు వీళ్ళ అమ్మగారి నుంచి ఉందా ఇది అలా కొనసాగుతుంది. దాంట్లో బాబీ కూడా వారసుగా వీళ్ళ అమ్మ దాంట్లో ఇలా అందరం కలిసే చేస్తూ ఉంటాం. ఒక పుష్కరాలకు కానీ ఎక్కడైనా విపత్కర పరిస్థితులు ఎదురైనా మేము చేయవలసిన సేవలు చేయకుండా కూడా మా సురేష్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. నెక్స్ట్ మా పిల్లలు అలా చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ సహాయ సహకారాలతో కూడా చేయడం జరుగుతున్నాయి అలాంటివి. అలాగే బాలయ్య గారు సొసైటీ తరఫున దండదయ్యారైనట్టు అందరి సహకారాలతో మేము అందరితో పాటు మీ ప్రత్యేకత ఏమి ఉండదు ఇందులో. మెసేజ్ కానీ ఏంటంటే చాలా అభిమానంగా ప్రతి నుంచి కూడా ఉంది. పుట్టినరోజు మీ ఇంట్లో సొంత వ్యక్తికి పుట్టినరోజు జరిపినంత ఆనందంగా జరిపి చక్కగా జరిపినందుకు మీ అందరికీ పేరు పేరున ఏ కార్యక్రమం చేసినా మా పిల్లలు కానీ నేను పుట్టినరోజు నా జనవరి 1 వెళ్ళాక కూడా వీళ్ళందరినీ కలుసుకోవటం నేను జడ్పీటీసీ అప్పటి నుంచి తాంత ముందు బాలయ్య గారి తరఫున ఎవరైనా తరఫున వస్తూ ఉండేవారు. నేను అప్పటి నుంచి రావటం వీళ్ళందరికీ ఇలా చిరస్థాయిగా వెళ్ళడం వీళ్ళ కుటుంబ సభ్యుల ప్రేమగా ఆప్యాయంగా పలకరించడం చేయటం జరుగుతుంది. నేనే కలుసుకుంటూ ఉంటాము. పొద్దుట ఫోన్ చేసేసి 2 సార్లు చేశారు మేడం గారు, డాక్టర్ గారు చేయించి అందరూ చెప్పారు నాకు. మీ అందరికీ కూడా భగవంతుడు అందరికీ కూడా ఆరోగ్యాలు సంతోషాలు ఆనందాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.